నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో P4 సిబ్బంది నాయకులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో సుమారు 41 అర్జీలు అందాయని, వీటిలో ఇంటి నిర్మాణాల కోసం, ఇంటి స్థలాల కోసం 18, పింఛన్ల కొరకు 21, ఇతరులు 2 అర్జీలు అందాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, చీరాల నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుగ్గిలం లలిత కుమారి, పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, P4 సిబ్బంది అవినాష్, బీసీసీఎల్ సెక్రటరీ ముప్పవరపు నాగలక్ష్మి, రాణి, కూటమి నాయకులు పాల్గొన్నారు. నిర్మాణ రంగాల్లో పన్నులు పక్కాగా వసూలు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ తెలిపారు. పన్ను వసూలు కమిటీ, ఈ శ్రమ కార్మిక సంక్షేమ బోర్డు జిల్లా స్థాయి కమిటీల సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. నిర్మాణ రంగంలో కార్మికుల సంక్షేమం కొరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా సంయుక్త కలెక్టర్ అన్నారు. వారి కొరకు కార్మిక సంక్షేమ బోర్డు పనిచేస్తుందన్నారు. నిర్మాణ రంగాల్లో వసూలు చేసిన పన్ను మొత్తం సంక్షేమ బోర్డుకు చేరుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పన్ను వసూలు జరగాలన్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్మాణ రంగంలో 37.68 కోట్లు పన్నుల రూపంలో వసూలు జరగాలన్నారు. ఇప్పటి వరకు 11.36 కోట్లు వసూలయ్యాయన్నారు. నిర్మాణ రంగంలో కార్మికుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని వసూలు పక్కాగా చేయాలన్నారు. నిర్లక్ష్యం ఉండరాదని అధికారులకు సూచించారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో 10.16 కోట్ల పన్నులు వసూలు జరిగాయన్నారు. ఈ ప్రక్రియను వేగంగా చేపట్టాలన్నారు. కార్మిక సంక్షేమ బోర్డుకు వెళ్లిన నిధుల ద్వారా కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నట్లు వివరించారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా సంయుక్త కలెక్టర్ చెప్పారు. ఈ శ్రమ పోర్టల్లో ఇప్పటి వరకు 1,96,360 మంది కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుందన్నారు. అర్హులైన వారందరికీ ఈ శ్రమ పోర్టల్లో పేర్లు నమోదు చేయించాలన్నారు. అసంఘటితంగా కార్మికులు, వీధి వ్యాపారాలు, రిక్షా కార్మికులు, తోపుడు బండ్ల వ్యాపారాలు, ఉపాధి హామీ కూలీలు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం ఉపాధి పొందుతున్న వారిని ఇందులో చేర్చాలన్నారు. కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. కార్మికుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని అధికారులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్ వెంకట శివప్రసాద్, డిపిఓ ప్రభాకర్ రావు, డిఆర్డీఏ పీడీ బి సింగయ్య, డ్వామా పీడీ విజయలక్ష్మి, కమిటీలోని వివిధ శాఖల జిల్లా అధికారులు వీక్షణ సమావేశం ద్వారా ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. Other constructions, workers, welfare. So we will be having 3 agendas to discuss in that today. అందులో ఫస్ట్ వచ్చేసి objectives మీ అందరికీ తెలుసు that whatever cess we are collecting that is incurred for the welfare of the workers which are involved in the construction and building sector. ఉండొచ్చు and మిగతా డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు, ప్లాన్ అప్రూవల్ ఇస్తారు, పంచాయతీ రాజ్ ఉండొచ్చు. సో యూ కీప్ ఆన్ గివింగ్ వర్క్స్. నేను కూడా ఎంసీ కాకినాడలో ఇది దట్ కన్స్ట్రక్షన్ బోర్డ్ నుంచి ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వర్కర్స్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కమిటీ మీటింగ్ ఆల్సో. ఈ కమిటీ ఎందుకు ఫార్మ్ అయింది? సో దట్ వీ కెన్ ఆల్ సిట్ టుగెదర్, we can all discuss and we can all make sure that this 1% cess which has to be levied gets paid to the labor department, who in turn can put the money for the welfare of the construction workers. Municipalities unnaru manaki 3. బాపట్ల నుంచి ఉన్నారు ఇక్కడ. బాపట్ల, రేపల్లి అండ్ చిరాల. మనకి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఉన్నారు. For that this e-shram portal has been made where these unorganized workers are covered. Migrant workers, gig and platform workers, street vendors, domestic workers, agriculture workers and another unorganized workers. అందులో మీరు ఒక యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఇస్తారు. That is a 12-digit number which is assigned to each unorganized worker on e-shram portal. It's a permanent number and it will remain unchanged for the worker's lifetime. What is the eligibility? Worker's age should be between 16 to 60 years. He should not be an income tax payee and he should not be a member of EPFO and ESIC. Station are only Aadhaar card with Aadhaar and bank account details. Only these 3 things are required. And you know that as per lot of schemes of government,
Aadhaar card is available with everybody. Mobile number is mostly these people have. Everybody will have mobile number today. Details kuda andarki ivvadam zero account was open for almost everybody. 16వ శతాబ్దపు తొలి తెలుగు కవయిత్రి ఆత్కూరి మొల్లా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం చీరాల గడియార స్తంభం కూడలిలోని మొల్లమాంబ విగ్రహానికి పలువురు కూటమి నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కవయిత్రి మొల్లా రచనలు సమాజానికి మార్గదర్శకమని పలువురు నాయకులు కొనియాడారు. రామాయణాన్ని తేట తెలుగులో కంద పద్యాలతో అందించిన ఆమె సేవలను స్మరించుకుంటూ ఆమె జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం జరిగిందన్నారు. సంస్కృత రామాయణాన్ని సరళమైన తెలుగులో మొల్ల రామాయణంగా అందించిన కవయిత్రిగా గుర్తింపు పొందిందన్నారు. తన కవిత్వంతో శ్రీకృష్ణదేవరాయల ప్రశంసలు అందుకున్నారని, ఆమె రచనలు సమాజానికి ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుగ్గిలం లలిత కుమారి, పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, సెక్రటరీ మామిడాల సుబ్బారావు, జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరి శివరాం ప్రసాద్, బీసీసీఎల్ అధ్యక్షులు వల్లపు వేణు, బీసీసీఎల్ సెక్రటరీ నాగలక్ష్మి, మల్లి రామకృష్ణ, గుంటూరు మాధవరావు, మాజీ కౌన్సిలర్ సుభాని, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాన్న ఈ రోజున తెలుగు జాతి గర్వించదగ్గ రచయిత్రి, కవయిత్రి శ్రీ మొల్లమాంబ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మరి అన్ని జిల్లా కేంద్రాల్లో మరి వారి జయంతోత్సవాలు జరుపుకుంటున్నారు. మన చీరాల నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశానుసారం మేమంతా ఇక్కడికి విచ్చేసి ఉన్నాము. మరి కవయిత్రిగా ఎంతో ప్రసిద్ధి చెంది మొల్ల రామాయణం రచించి మరి ఎంతో మంది మరి ఆధ్యాత్మిక భక్తులకు ప్రీతిపాత్రమయ్యారు మొల్ల గారు. కాబట్టి వారి జయంతిని పురస్కరించుకొని అందరూ కూడా సాహిత్యాభిలాష పెంపొందించుకోవాలి. మరి నేను అన్ని కూడా సాంకేతిక విద్యలుగా ఉండి మరి ఈ తెలుగు సాహిత్యాన్ని మర్చిపోయే రోజులు వస్తున్నాయి. ఈరోజు మరి కవయిత్రి మొల్లమాంబన గురించి జయంతిని జరుపుకోవటం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా మొల్లమాంబ జయంతిని ఫార్మాలిటీగా మేమందరము చేసుకుంటా ఉన్నాం. ఈ రోజున గవర్నమెంట్ వారు మరి గుర్తించి మరి ఆనాడు మొల్లమాంబ మారుమూల ప్రకాశం జిల్లా మారుమూల గ్రామంలో ఉన్నటువంటి కేశవ శెట్టి శివభక్తుడు, కుమ్మర కులంలో ఉన్నటువంటి శివభక్తుడు కడుపున ఆణిముత్యంలా జన్మించినటువంటి మొల్లమాంబ ఆ రోజుల్లో మహిళల్ని మరి ముందుకు రానివ్వరు, చదువు లేదు, సంస్కారం లేదు. అలాంటప్పుడు మరి ఎవరు చదువు లేకుండా ఇట్లా బయటికి రాకుండా అందరినీ కూడా మరి కట్టుబాటు చేస్తున్నారని చెప్పి మొల్లమాంబ చిన్న వయసు నుంచే వాళ్ళని ఎదిరించి బయటకు వచ్చి చదువుకొని మరి అందరికీ చదువు నేర్పి ఆ విధంగా ఎంతమంది ఎన్ని మాటలు ఆడపిల్లను బయటికి పంపిస్తున్నారని, ఆమె మంచిది కాదని ఎన్నన్నా గాని తండ్రి శివభక్తుడైతే ఆమె శ్రీరామచంద్ర భక్తురాలుగా ఆమె ఎప్పుడు రోజు గుడికెళ్తా ఉండేది. ఆమె మనసులో రాముల వారు మరి మనసులోకి వెళ్ళి మరి ఏమనిపించిందో మరి సంస్కృతంలో వాల్మీకి సంస్కృతంలో రాసినటువంటి రామాయణాన్ని తెలుగులో 5 రోజుల్లో రచయించినటువంటి కుమ్మర కులములో పుట్టినటువంటి ఆణిముత్యం మరి మొల్లమాంబ గారు. ఇలాంటి మొల్లమాంబ ఆ విధంగా 5 రోజుల్లో తెలుగులో రచించిందని చెప్పి ప్రపంచమంతా కూడా ఆమెను కొనియాడారు. మొల్లమాంబ, ఆతుకూరి మొల్లమాంబ ఈమె క్రీస్తు శకం 1440లో జన్మించింది. ఎక్కడంటే కడప జిల్లా గోపవరం మండలం గోపవరం గ్రామంలో ఒక నిరుపేద కుమ్మరి కులంలో జన్మించింది. తండ్రి వచ్చేసరికి కేశవ శెట్టి పునలు చేసుకుంటా ఉంటాడు. అతను కూడా శివభక్తుడు, సహజ కవి అతను. అయితే ఈమె చిన్నతనంలోనే
చిన్నతనంలోనే కవిత్వం చెప్పడము, ఆసు కవిత్వం అనమాట, సహజంగా చెప్తా ఉండేది. ఆ టైంలో ఆమెకి ఒక రకమైన భావన కలిగి అడవుల్లోకి వెళ్ళటం, తపస్సు చేయటము, తపస్సు చేసి వచ్చిన తర్వాత ఈ రామాయణం మొదలు పెట్టింది. ఆమె ఫస్ట్ వాక్యమే ఏముంటుందంటే, ఆ శ్రీరామచంద్రుడి చెప్పగా నేను చెప్పేదని అని చెప్పేసి స్టార్ట్ చేసి చెప్పింది. అంటే ఆయన చెప్పుకుంటే నేను రాస్తున్నాను, అంతేగాని నాదేం లేదని చెప్పేసి ఆమె ఆ రకంగా స్టార్ట్ చేసి ప్రారంభించింది. అయితే ఆమె చనిపోయి ఎవరికంటే శ్రీకృష్ణదేవరాయల టైంలో సమకాలీనురాలు. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆమెకు సన్మానం చేశాడు. తెనాలి రామకృష్ణుడు ఆమెను ప్రోత్సహించి శ్రీకృష్ణదేవరాయల దగ్గర తీసుకెళ్లాడు. అందుకే పద్మనాభం ఆ సినిమాలో తెనాలి రామకృష్ణ గారు నటించు వాణిశ్రీ హీరోయిన్ గా మొల్ల అని చెప్పి ఒక సినిమా తీశారు 1970లో. దానికి నిర్మాత కూడా పద్మనాభము. బాపట్ల జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జి వీరరాజు మృతి పట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వీరరాజు స్వగ్రామమైన వేటపాలెంలో జిల్లా పోలీసు అధికారులు పోలీసు లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. చీరాల డీఎస్పీ ఎండి మోయిన్, ఇతర పోలీసు అధికారులు వీరరాజు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరరాజు మృతి పట్ల జిల్లా ఎస్పీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సమర్థవంతంగా విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరమని, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన జి వీరరాజు 1991లో ఏఆర్ కానిస్టేబుల్ గా పోలీస్ శాఖలకు ప్రవేశించి అనంతరం సివిల్ విభాగానికి బదిలీ అయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సమర్థవంతంగా విధులు నిర్వహించి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఆయన ఇంకొల్లు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన మార్చి 3న సెలవుపై వెళ్లి గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొంది స్టంట్ వేయించుకున్నారు. మార్చి 7న డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన ఆయనకు తిరిగి 9వ తేదీన గుండె నొప్పి రావడంతో చీరాలలోని గోరెంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించగా అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు నిర్ధారించారు. వీరరాజు స్వగ్రామంలో ఉంచిన ఆయన పార్థివ దేహానికి పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, బంధువులు, శ్రేయోభిలాషులు నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం డీఎస్పీ ₹1,00,000 నగదును వీర్రాజు భార్య వెంకటకృష్ణ వెనికి అందజేశారు. అనంతరం స్థానిక శ్మశాన వాటికలో పోలీసు లాంఛనాలతో వారి ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎండి మోయిన్, ఆర్ఐ షేక్ మౌలుద్దీన్, ఇంకొల్లు సిఐ వైవి రమణయ్య, ఎస్ఐ జి సురేష్, వేటపాలెం ఎస్ఐ పి జనార్దన్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బీజేపీ ఓబీసీ బాపట్ల జిల్లా అధ్యక్షులు గాలం ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా మొల్లమాంబ జయంతి నిర్వహించారు. చీరాలలోని కవయిత్రి మొల్ల విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ బాపట్ల జిల్లా అధ్యక్షులు గాలం ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ 16వ శతాబ్దంలో తెనాలి రామకృష్ణునికి సమకాలిక కాలంలో నివసించి తెలుగు భాషలో రామాయణం రచించిన మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన ఆత్కూరి మొల్లమాంబ బీసీల ఆశాజ్యోతి, ప్రజాపతి బీసీ కుమ్మర ముద్దుబిడ్డ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్, బీజేపీ కోస్టల్ జోన్ ఇన్ఛార్జ్ రామకృష్ణ యాదవ్ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కొండముది బంగారు బాబు ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి కార్యక్రమం చీరాలలో దుగ్గిరాల గోపాలకృష్ణ పార్క్ సమీపంలోని మొల్లమాంబ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ప్రజాపతి పెద్దలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తాడివలస దేవరాజు, కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు, కోట్ర రామకృష్ణ, కె వెంకటేశ్వరరావు, నాసిన మణికుమార్, శైల కృష్ణార్జున్, నక్క పేర్రెడ్డి, కాళేశ ఎల్లయ్య, సైదా శబానా, షర్మిల, సుహాసిని, కాళిక, కారంచెట్టి నగేష్, ఏల్చూరి మురళి, బక్క మనోహర్ రెడ్డి, మేడికొండ భరణీరావు, పింజల భరణి, డాక్టర్ తాడివలస దేవరాజురావు, జగదీష్ సింగ్, శ్రీనివాస్ గుగ్గిలం, బొడ్డు వెంకటేశ్వర్లు, బిట్రా శ్రీనివాస్, వర్గం బాల వెంకటేశ్వర్లు, మున్నం శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ వైష్ణవ్ మరియు శాలివాహన సంఘ పెద్దలు మస్తాన్ రావు, బాంబే సురేష్, వెంకట్రావు, రామకృష్ణ మరియు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు.
జోహార్ మల్లమాంబకు జోహార్ మల్లమాంబకు జోహార్ మల్లమాంబకు కొనసాగిస్తాం మల్లమాంబ గారి ఆశయాలను కొనసాగిస్తాం మల్లమాంబ గారి ఆశయాలను కొనసాగిస్తాం మల్లమాంబ గారి ఆశయాలను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రుంగల గోపి శ్రీనివాస్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాలతో మరి కవయిత్రి మల్లమాంబ గారి జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నియోజకవర్గాల వారీగా కూడా ఆమె యొక్క జయంతి వేడుకల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 15వ శతాబ్దంలోనే మరి ఆనాటి తెనాలి రామలింగడి యొక్క సరిసాటిగా మల్లమాంబ గారు ముల్ల రామాయణాన్ని రచించి మహిళలలో కూడా చైతన్య స్ఫూర్తిని నింపి ఈ యొక్క రాముని చరిత్ర అద్భుతంగా రచించినటువంటి ఆ మహా రచయిత్రి మల్లమాంబ గారిని గుర్తుంచుకోవటం, భవిష్యత్ తరాలకు తెలియజేయటం అనేది చాలా ఆనందదాయకం, శుభపరిణామం. మరి కుమ్మరి ప్రజాపతి ఒక చిన్న కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి ఆ మహా కవయిత్రి గొప్ప రామాయణాన్ని రచించి మరి యొక్క రాముని చరిత్రని అద్భుతంగా ప్రజలకు చూపించినటువంటి ఆ మహనీయురాలు యొక్క జయంతి వేడుకలు చేసుకోవటం ఈ యొక్క కార్యక్రమంలో బాపట్ల జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాలం ప్రభాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మేము అందరం పాల్గొనడం కూడా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి మహనీయుల చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియజేయడం మన బాధ్యత. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చీరాలలోని విజ్ఞాన భారతి హైస్కూల్లో శుక్రవారం జాతీయ సైన్స్ డే వేడుకలను పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా అద్భుతంగా నిర్వహించారు. విద్యార్థుల మేధస్సును ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. సృజనాత్మకతకు నిదర్శనం రోబోటిక్స్, ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులు అని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కరీముల్లా మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే సైన్స్ డే కంటే ఈసారి విద్యార్థులు ఎంతో వినూత్నంగా తమ ప్రాజెక్టులను రూపొందించారని ప్రశంసించారు. రోబోటిక్, ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఆధునిక సాంకేతికతతో కూడిన రోబోటిక్ నమూనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యార్థులు ప్రదర్శించారు. సమాజానికి మేలు చేసే సందేశాత్మకమైన అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు అందరినీ ఆలోచింపజేశాయని, సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యం ప్రిన్సిపాల్ కరీముల్లా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదని, పాఠశాల యాజమాన్యాలు వారికి చదువుతో పాటు స్పోర్ట్స్, సైన్స్, ఇతర సాంకేతిక కృత్యాలలో తగిన శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రతిభను అభినందించారు. పిల్లలు చదువు ఒక్కటే కాకుండా వాళ్ళకి సైన్స్ ఎక్స్పో లాంటి, సైన్స్ కార్నివల్ లాంటి మన యాక్టివిటీస్ కండక్ట్ చేయడం, వాళ్ళ క్రియేటివిటీని పెంపొందించడం అనేది చాలా ముఖ్యం.
ఎప్పుడు ఎంతసేపు పుస్తకాలు వాళ్ళు చదువు అనేది కాకుండా వాళ్ళని గేమ్స్ పరంగా కానివ్వండి ఇటువంటి యాక్టివిటీస్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు చాలా స్కిల్డ్గా తయారవటం జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా అందరూ మా స్టాఫ్ కానివ్వండి, మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క పేరెంట్కి, ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదే కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఏఐ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా మేము నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం మనం రోబోటిక్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని చాలా సక్సెస్ఫుల్గా పిల్లలు వాళ్ళ యొక్క నాలెడ్జ్ తోటి వాళ్ళే ఓన్గా తయారు చేయటం, ప్రాజెక్ట్స్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళే వాటిని రెక్టిఫై చేసుకోవటం, దాని మీద వాళ్ళు పూర్తిగా అవగాహన పెంచుకోవడం జరుగుతుంది. సో దీన్ని ఎంకరేజ్ చేసినటువంటి పేరెంట్స్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో కవయిత్రి మొల్లమాంబ చిత్రపటానికి డిఆర్ఓజీ గంగాధర్ గౌడ్తో కలిసి బీసీ సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ మహిళలు కూడా సాహిత్య రంగంలో గొప్ప స్థాయికి ఎదగాలని కవయిత్రి మొల్లమాంబ తన రచనల ద్వారా నిరూపించారన్నారు. కవయిత్రి మొల్లమాంబ చరిత్రను రాబోయే తరాల వారికి అందజేయటకు రాష్ట్ర ప్రభుత్వం కవయిత్రి మొల్లమాంబ జయంతి నిర్వహించడం జరుగుతుందన్నారు. మొల్లమాంబ కడప జిల్లా గోపవరం మండలంలో జన్మించారని, మొల్ల తెలుగు సాహిత్యంలో ప్రముఖ మహిళా కవయిత్రిగా గుర్తింపు పొందారని తెలిపారు. నేను కడప నందు డిఆర్ఓ పనిచేసిన సమయంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. తెలుగు సాహిత్య చరిత్రలో ప్రముఖ స్థానం పొందిన కవయిత్రి మొల్ల తెలుగు భాషకు చేసిన సేవలు అమూల్యమైనవని సాహిత్యవేత్తలు పేర్కొన్నారు. మొల్ల రచించిన మొల్ల రామాయణం తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని, సులభమైన తెలుగు భాషలో రామాయణ కథను అందరికీ అర్థమయ్యే విధంగా మొల్లమాంబ రచించడం ద్వారా ఆమె విశేష ఖ్యాతి పొందిందన్నారు. సామాన్య ప్రజలు కూడా సులభంగా చదవగలిగే విధంగా ఆమె రచనలు ఉండటం ఆమె ప్రతిభకు నిదర్శనమన్నారు. తెలుగు భాష అభివృద్ధికి, సాహిత్య సంపదకు ఆమె చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయన్నారు. ఇక ఈ సందర్భంగా సాహిత్య ప్రేమికులు మొల్లను స్మరించుకుంటూ ఆమె రచనలను మరింతగా అధ్యయనం చేయాలని, తెలుగు భాష సాహిత్యాన్ని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమం, గిరిజన సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు, బీసీ మరియు శాలివాహన సంఘాల నాయకులు కవయిత్రి మొల్లమాంబ జీవిత చరిత్ర గురించి ప్రసంగించారు. బాపట్ల జిల్లా కేంద్రంలో కవయిత్రి మొల్లమాంబ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సంఘాల నాయకులు వినతి పత్రాన్ని డిఆర్ఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డీడీ శివనాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అబ్బులు, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది, బీసీ మరియు శాలివాహన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారిని కూడా వేదికను ఆక్రమించగా కోరుతున్నాము. తర్వాత వల్లపల్లి శ్రీనివాసరావు గారిని ఆ చెరుకు రసాన్ని తిన్నప్పుడు చెరుకు రసాన్ని ఈరోజు సభ పైన ఉన్న పెద్దలకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. సభ ముందు ఉన్న పెద్దలకి కూడా పేరు పేరు అందరికీ నమస్కారం. ఈరోజు మనకు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జన్మదిన వేడుకలకు హాజరైనటువంటి మన డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, అందరి వెల్ఫేర్ అధికారులకు, మరి హాజరైనటువంటి అందరూ శాలివాహన సంఘ సభ్యులకు, తర్వాత హాజరైన జిల్లా అధికారులకు అందరికీ నమస్కారము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తులందరికీ గౌరవం ఇవ్వాలి, వారిని మర్చిపోకూడదు, భావితరాల వారికి
వారు చేసిన కృషిని తెలియజేయాలి. తర్వాత వారు సాధించిన అభివృద్ధిని కూడా 10 మందికి తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ జన్మదిన వేడుకలను నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా కవయిత్రి మల్లమ్మ జన్మదిన వేడుకలను కూడా రాష్ట్ర పండుగగా మనం గుర్తింపునిచ్చి ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కవయిత్రి మల్లమ్మ ప్రస్తుతము కడప జిల్లా బద్వేలు తాలూకాలో నుండి గోపవరం అనే గ్రామానికి జన్మించారు. వారు వెనుకబడిన కులంలో జన్మించినప్పటికీ ఆ కాలంలో 1530 సంవత్సరం 16వ శతాబ్దం కాలంలో ఈ కుల వ్యవస్థ చాలా విపరీతంగా ఉండేది. అగ్రకులాలు, నిమ్న కులాలు, వెనుకబడిన తరగతులు, ఈ కులాలు, తర్వాత జెండర్ ఈక్వేషన్, మహిళలపై కూడా ఆ కాలంలో అంత మహిళల వివక్ష ఎక్కువ ఉండేది. అటువంటి కాలంలో కూడా ఈ వెనుకబడిన కులంలో జన్మించినటువంటి ఈమె అత్యంత ప్రతిభావంతురాలై ఆ కాలంలో ఉండే విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాలు అనేవాళ్ళు కవులు ఆ కాలంలో, వారితో సమానంగా కవిత్వాన్ని రచించి అంత ప్రసిద్ధి చెందిందంటే ఆమె యొక్క కృషి మనం అర్థం చేసుకోవచ్చు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను ఎంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, విద్యార్థుల జీవితాల్లో 10వ తరగతి పరీక్షలు అతి కీలకమని వేటపాలెం ఎస్ఐ జనార్దన్ ఉద్బోధించారు. వేటపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. జీవితం మలుపు తిరిగేది 10వ తరగతి పరీక్షలతోనేనని, విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తీర్ణులు కావాలని ఆయన ఆకాంక్షించారు. పరీక్షలు సజావుగా రాయాలని, ఎటువంటి కాపీలకు పాల్పడవద్దని, తద్వారా జీవితం అంధకారం అవుతుందని హితవు పలికారు. చీరాలలోని విజ్ఞాన భారతి హైస్కూల్లో శుక్రవారం జాతీయ సైన్స్ డే వేడుకలను పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా అద్భుతంగా నిర్వహించారు. విద్యార్థుల మేధస్సును ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. సృజనాత్మకతకు నిదర్శనం రోబోటిక్స్, ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులు అని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కరీముల్లా మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే సైన్స్ డే కంటే ఈసారి విద్యార్థులు ఎంతో వినూత్నంగా తమ ప్రాజెక్టులను రూపొందించారని ప్రశంసించారు. రోబోటిక్, ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఆధునిక సాంకేతికతతో కూడిన రోబోటిక్ నమూనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యార్థులు ప్రదర్శించారు. సమాజానికి మేలు చేసే సందేశాత్మకమైన అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు అందరినీ ఆలోచింపజేశాయని, సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యం ప్రిన్సిపాల్ కరీముల్లా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదని, పాఠశాల యాజమాన్యాలు వారికి చదువుతో పాటు స్పోర్ట్స్, సైన్స్, ఇతర సాంకేతిక కృత్యాలలో తగిన శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రతిభను అభినందించారు. పిల్లలు చదువు ఒక్కటే కాకుండా వాళ్ళకి సైన్స్ ఎక్స్పో లాంటి, సైన్స్ కార్నివల్ లాంటి మన యాక్టివిటీస్ కండక్ట్ చేయడం, వాళ్ళ క్రియేటివిటీని పెంపొందించడం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు ఎంతసేపు పుస్తకాలు, వాళ్ళ చదువు అనేది కాకుండా వాళ్ళ గేమ్స్ పరంగా కానివ్వండి, ఇటువంటి యాక్టివిటీస్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు చాలా స్కిల్గా తయారవటం జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా అందరూ, మా స్టాఫ్ కానివ్వండి, మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క పేరెంట్కి, ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదే కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఏఐ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా మేము నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం మనం రోబోటిక్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని చాలా సక్సెస్ఫుల్గా పిల్లలు వాళ్ళ యొక్క నాలెడ్జ్ తోటి వాళ్ళే
ఓన్గా తయారు చేయటం ప్రాజెక్ట్స్ని, చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళే వాటిని రెక్టిఫై చేసుకోవటం, దాని మీద వాళ్ళు పూర్తిగా అవగాహన పెంచుకోవడం జరుగుతుంది. సో దీన్ని ఎంకరేజ్ చేసినటువంటి పేరెంట్స్. చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు కలిగిన వారికి సిఐ అశోక్ కుమార్, ఎస్ఐ వెంకటేశ్వర్లు గురువారం కౌన్సిలింగ్ ఇచ్చారు. నేర ప్రవృత్తిని విడనాడి సాధారణ జీవితం గడపాలని హితవు పలికారు. పోలీస్ శాఖ ఇలాంటి వారిపై డేగ కన్ను వేసి డ్రోన్తో నిఘా పెడుతుందని స్పష్టం చేశారు. పంతాను మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మితిమీరితే నగర బహిష్కరణ కూడా చేస్తామంటూ హెచ్చరించారు. చీరాల ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సేవాభావంతో తోటి వారికి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. చీరాల ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా వాకింగ్ సభ్యుడు గుగ్గిలం వెంకట సురేష్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలకు 1,04,116 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ అండ్ ఎస్జేఆర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆధునీకరణ పనులకు ప్రెసిడెంట్ చేబ్రోలు బాబాజీరావుకు 1,01,116 రూపాయలు విరాళంగా ప్రకటించారు. అలాగే శ్రీ మహదేవ వేద గోశాలకు 2,500 రూపాయలు, వేద పాఠశాలలోని విద్యార్థులకు 1 బస్తా బియ్యం, శ్రీకృష్ణ గోశాలకు 1,500 రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలుదాస్ రామకృష్ణ, చారగుల గురుప్రసాద్, జి సుధాకర్ రావు, నారాయణమూర్తి, గుంటూరు మాధవరావు, ఎంఎస్ సుబ్బారావు, వీరాంజనేయులు, ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వాకింగ్ మిత్రుడు గుగ్గిలం వెంకట సురేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు 48వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈరోజు దాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీకృష్ణ గోశాలకి 1,500 రూపాయలు, అలాగే మహాదేవ వేద గోశాలకు 2,500 రూపాయలు పోషణ నిమిత్తం, అలాగే వారి వేద పాఠశాల విద్యార్థుల కోసం 1 బియ్యం బస్తా ఇస్తూ, అలాగే మన ఎన్వీఎస్ అండ్ ఎస్జీఆర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపం దాన్ని రెనోవేషన్ చేస్తున్న సందర్భంగా 1,01,116 విరాళం ప్రకటించారు. వారికి మన వాకర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాగే మరిన్ని పుట్టినరోజులు రానున్న కాలంలో మన మధ్య ఇలాగే జరుపుకోవాలని ఆశిస్తూ వారికి అందరికీ వాకర్స్ మిత్రులందరి తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జైవాసవి. ఈ రోజున వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు మాజీ కౌన్సిలరు పోల్దాస్ రామకృష్ణ గారు నాయకత్వంలో, అలానే కృష్ణ గోశాల అధ్యక్షులు దేవక సుబ్బారావు గారు, అలానే ఎన్వీఎస్ ఎస్జీ ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులైన బాబాజీ గారు, ఎంఎస్ గారు, అలానే కార్యవర్గ సభ్యులు అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలి. ఈ రోజున మన గుగ్గిలం సురేష్ గారి జన్మదినం సందర్భంగా కళ్యాణ మండపానికి 1,01,116, అలానే కృష్ణ గోశాలకి 2,500 రూపాయలు, అలానే రైస్ బ్యాగ్ 1, ఇవన్నీ వారు ఇచ్చినందుకు వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందాలని, అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ, ఇట్లానే ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎవరికి తోచిన సహాయం కృష్ణ గోశాల కానివ్వండి, అలానే కళ్యాణ మండపానికి కానివ్వండి, తర్వాత మహాదేవ వేదమాత గోశాలకు కానీ అట్లానే ఎవరికి తోచిన సహాయం అందరూ చేయవలసిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఈరోజు మన వాకింగ్ మిత్రుడు గుగ్గిలం వెంకట సురేష్ గారి 48వ పుట్టినరోజు సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి చిరు సత్కారం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మన మధ్య నవ్వుతూ అనేక పుట్టినరోజులు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మొత్తావర్ సెంటర్ ఎన్వీఎస్ అండ్ ఎస్జేఆర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆధునీకరణ పనుల నిమిత్తం 1,01,116 డొనేషన్ ప్రకటించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే శ్రీ మహాదేవ వేద గోశాల వారికి 2,500 రూపాయల గోవుల పోషణ నిమిత్తం వేద పాఠశాల విద్యార్థులకు 1 బస్తా బియ్యం అందజేస్తున్నారు. అలానే శ్రీకృష్ణ గోశాల యాజమాన్యం మరి దేవకి సుబ్బారావు గారికి 1,500 రూపాయల గోవుల పోషణ నిమిత్తం ఇచ్చినారు కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఆర్కే న్యూస్.